हाई फ्रेंड्स वेलकम टू मई चैनल నేను మీ దండ వెంకటరాములు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ 5th సెమిస్టర్ కు సంబంధించి బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి ఆడిటింగ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం బీకామ్ జనరల్స్ వాళ్ళకు ఉండేటటువంటి ఈ సబ్జెక్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్లను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాలేజీలు అన్ని యూనివర్సిటీల వాళ్ళకి అందరికీ యూజ్ అయ్యే విధంగా షార్ట్ క్వశ్చన్లు మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన మొత్తం 5 యూనిట్లు ఉండడం జరుగుతుంది పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ పార్ట్ బి గా ఉండడం జరుగుతుంది నేను యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అట్లాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా ఫస్ట్ యూనిట్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మొత్తం 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఆడిటింగ్ ఇది షార్ట్ క్వశ్చన్లో రావచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రావచ్చు ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్ అనే క్వశ్చన్ అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ అనే క్వశ్చన్ అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ ఇది కూడా షార్ట్ క్వశ్చన్లో రావచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో రావచ్చు ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ కైండ్స్ ఆఫ్ ఆడిటింగ్ అనే క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ కంటిన్యూస్ ఆడిట్ అట్లాగే ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ప్రెడిక్ట్ ఆడిట్ ఫైనల్ ఆడిట్ ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనే క్వశ్చన్ అట్లాగే డిస్టింగ్స్ బిట్వీన్ కంటిన్యూస్ ఆడిట్ అండ్ పీరియాడికల్ ఆడిట్ అనే క్వశ్చన్ అట్లాగే డిఫోన్ ఇంటర్నల్ ఆడిట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అట్లాగే డిస్టింగ్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇండిపెండెంట్ ఆడిట్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మొత్తం 9 క్వశ్చన్స్ ఉండడం జరిగింది వీటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సెకండ్ యూనిట్కి సంబంధించి మొత్తం 8 క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లుగా ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ ఆడిటింగ్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మోడ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్ప్లెయిన్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్ప్లెయిన్ ద లయబిలిటీస్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ రిమూవింగ్ అన్ ఆడిటర్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఎంక్వైరీస్ అన్ ఆడిటర్ షుడ్ మేక్ ఫ్రమ్ క్లింట్ బిఫోర్ కమెన్సింగ్ అన్ ఆడిట్ అట్లాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఆడిట్ నోట్బుక్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కంటెంట్స్ అట్లాగే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనే క్వశ్చన్ థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మొత్తంగా 6 ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటర్నల్ చెక్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటర్నల్ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అట్లాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ ఇంటర్నల్ కంట్రోల్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్ అండ్ టైప్స్ అట్లాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇంటర్నల్ చెక్ రిగార్డింగ్ పర్చేస్ సేల్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఇది సిక్స్త్ క్వశ్చన్ అనేది కూడా షార్ట్ క్వశ్చన్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది మొత్తంగా 6 క్వశ్చన్లను మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత ఫోర్త్ యూనిట్కి సంబంధించి మొత్తంగా 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది డిఫైన్ వాచింగ్ ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ అట్లాగే హౌ డు యూ వాచ్ క్యాష్ ట్రాన్సాక్షన్ అట్లాగే వాచ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ మొత్తంగా 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అంటే ఇంపార్టెన్స్ అట్లాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అట్లాగే ట్రేడింగ్ ట్రాన్సాక్షన్లని మొత్తం 3 క్వశ్చన్లు ఉండడం జరిగింది ఫోర్త్ యూనిట్ పక్కా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తంగా 5 యూనిట్లలో ఏవైనా మీరు 4 యూనిట్లు పర్ఫెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి వాట్ డూ యూ మీన్ బై వెరిఫికేషన్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అట్లాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ వెరిఫికేషన్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాచింగ్ వెరిఫికేషన్ అండ్ వాల్యుయేషన్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఆడిట్ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కంటెంట్స్ అనే క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఆడిట్ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ ద గైడ్లైన్స్ ఫర్ డ్రాఫ్టింగ్ ఆడిట్ రిపోర్ట్ అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఆడిట్ రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ కైండ్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనే క్వశ్చన్ మొత్తంగా 6 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మొత్తంగా 5 యూనిట్లకి వెళ్ళి ప్రతి యూనిట్ నుంచి ఒక 5 లేదా 6 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి పర్టికులర్గా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ పీడిఎఫ్లు కానీ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్లు కానీ నా టెలిగ్రామ్ గ్రూప్లో టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగడానికి ప్రయత్నం చేయండి అక్కడ నుంచి మీ డౌట్ని లెక్చరర్ సార్ వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత షార్ట్ క్వశ్చన్లకు సంబంధించి ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నుంచి మొత్తంగా తక్కువ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది మీరు అక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు ఈజీగానే ఉండడం జరుగుతుంది ఆడిటింగ్ అట్లాగే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కాస్ట్ ఆడిటింగ్ ట్యాక్స్ ఆడిట్ గవర్నమెంట్ ఆడిట్ అట్లాగే ఇంట్రీమ్ ఆడిట్ అనేది లిమిటేషన్ ఆఫ్ ఆడిట్ అనే క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ నుంచి
సెకండ్ యూనిట్ నుంచి క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఆడిటర్, ఆడిట్ ప్రోగ్రామ్, క్వాలిటీస్ ఆఫ్ ఆడిటర్, అట్లాగే ఆడిట్ నోట్బుక్ అండ్ ఆడిట్ వర్కింగ్ పేపర్, టెస్ట్ చెకింగ్, రొటీన్ చెకింగ్ అని సెకండ్ యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. వీటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి ప్రతిదీ కూడా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో నేర్చుకున్న క్వశ్చన్ ఉంటుంది. థర్డ్ యూనిట్ నుంచి ఇంటర్నల్ ఆడిట్, ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ కంట్రోల్ అనే క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫోర్త్ యూనిట్ నుంచి ఓచింగ్, ఓచర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ ఓచింగ్, పాయింట్స్ టు బి నోటెడ్ వైల్ ఓచింగ్ అనే క్వశ్చన్. అట్లాగే ఫిఫ్త్ యూనిట్కి సంబంధించి ఆడిట్ రిపోర్ట్, క్వాలిఫికేషన్ ఆడిట్ రిపోర్ట్, క్లీన్ అన్క్వాలిఫైడ్ ఆడిట్ రిపోర్ట్, కంటెంట్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్, వెరిఫికేషన్, వాల్యుయేషన్ అని మొత్తంగా 7 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. మీరు షార్ట్ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు మంచి మార్కులు సాధించడం జరుగుతుంది. మీరు ఓవరాల్గా ఏవైనా 4 లెసన్ల లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్లు కవర్ అవుతాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఇవి ఆడిటింగ్ సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, బీకామ్ వాళ్ళకు ఉండేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ అవుట్, నేను ధన్యవాదాలు.